తులసిరెడ్డి గారిని అడుగుదాం. తులసిరెడ్డి గారు, అభివృద్ధి, అప్పు ఈ రెండు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాయి. వాళ్ళు మోడీ కూడా అప్పులు చేశారు కదా, మరి వాళ్ళు ఏం పథకాలు అమలు చేశారు? మేము అప్పు చేసి బటన్ ఒకటే ఈజీనే అయితే మేము అప్పు చేసాం, వాళ్ళు అప్పు చేశారు, వాళ్ళ అప్పు కరెక్ట్, మా అప్పు తప్ప అనో ప్రశ్న. మరి బీజేపీ మీ మిత్రపక్షమో, మీరు కలిసి ఫ్రంట్లో ఉన్నారు కదా అని ప్రశ్న రవిచంద్ర రెడ్డి గారు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకటి రెండు మెతుకులు బట్టి చూస్తే తెలుస్తుంది. నిన్ననే పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయన ఉంటే, అంటే నేను ఉండేది కూడా వేంపల్లె మండలమే, ఇడుపులపాయ ఉండేదే. నిన్ననే మేమంతా సిద్ధం వచ్చేసి బస్సు యాత్ర సాగింది. ఇక్కడ నుంటే నేను ఉండే నియోజకవర్గం ఉంటే పులివెందుల నియోజకవర్గం ఉంటే, అక్కడ ఒక్క అంశం చాలు, అంటే జగన్ పరిపాలనా తీరు, ఆయన సామర్థ్యం ఎంత ఉందో. ఇది జగనన్న ఇళ్ల కాలనీ పులివెందుల టౌన్లో, పులివెందుల నియోజకవర్గం అంత కాదు, పులివెందుల టౌన్లో 7,079 ఇల్లు మంజూరైనాయి. కంప్లీట్ అయింది 310 ఇల్లు, అంటే 4%. ఆ 310 ఇళ్లలో కూడా ఒక్కరు కూడా చేరలేదు ఇంతవరకు. ఇది పులివెందుల నియోజకవర్గంలో, పులివెందుల టౌన్లో, దాని పేరు జగనన్న హౌసింగ్ లేఅవుట్. శాంక్షన్ అయింది 7,079, కంప్లీట్ అయింది 310, అంటే 4%. ఇంతవరకు ఒక్కరు చేరలేదు. ఇంకా చాలు, ఇది ఒక్కటి చాలు వచ్చేసి ఆయన. ఇంకా మిగతా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. దీనికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే ఇది వాస్తవమా కాదా, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే రావచ్చు. జగన్ పరిపాలనా తీర్పు ఇది ఒక్కటి చాలు. ఇక రెండవది, రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కల్లో చెప్పినట్లు జగన్ పాలనా తీరును 3 ముక్కల్లో చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. ఈ మూడవది కొందరికి ఆశ్చర్యంగా రావచ్చు, మాది సంక్షేమ రాజ్యం సంక్షోభం అంటాడని చెప్పేసి. దీంట్లో అప్పులు ఫుల్ 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ప్రత్యక్షంగా పరోక్షంగా 8.5 లక్షల కోట్ల రూపాయలు. 1,00,000, 1,50,000, 8 లక్షలు. 58 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇది ఓవరాల్ గా అప్పులకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి నిల్. మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ లాంటిది. ఈ యొక్క సాగునీటి రంగానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 15 నుంచి 17% బడ్జెట్ కేటాయింపు చేసి ఖర్చు పెడితే, దాన్ని చంద్రబాబు ప్రభుత్వం 9% తగ్గిస్తే, దాన్ని జగన్ ప్రభుత్వము అలొకేషన్స్ 5% చేసి దాంట్లో వల్ల 31% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. పర్యవసానంగా ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్కటి తులసిరెడ్డి గారు మీరు చెప్పిన గణాంకాలు నేను కూడా అంగీకరిస్తా, కానీ అప్పులు